సార్ ప్రధానంగా పర్మిషన్ అనగానే అసలు పర్మిషన్ ఎలా ఇస్తారు అంటే గ్రౌండ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా మీకంటే ముందు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇటు మున్సిపల్ కానీ అదేవిధంగా ఇటు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా ఇస్తారు సార్ పర్మిషన్? ఫైర్ క్రాకర్ లైసెన్స్ సంబంధించి మేము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ తీసుకుంటాము. మాకంటే ముందు వాళ్ళు ఎవరైతే ల్యాండ్ ఉందో ఓపెన్ ఏరియాలోనే పెట్టాలి. ఓపెన్ ఏరియా సంబంధించి ఎవరైనా యజమాని ఉన్నా లేకపోతే అది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ట్రాఫిక్ సంబంధించి ఇతర భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకుంటారు. ఆ తర్వాత మా దగ్గర లైసెన్స్ అప్లై చేస్తారు. మేము మా లైసెన్స్ కూడా తీసుకున్న తర్వాత జిల్లాలో అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, సిటీలో అయితే పోలీస్ కమిషనర్స్ వీటికి పూర్తిగా ఫైనల్ లైసెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఓపెన్ గ్రౌండ్లోనే తీసుకుంటారు. సార్ ప్రధానంగా మనం చూస్తే ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి ఉంటేనే మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అనుమతిస్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి విధంగా అంటే ఇక్కడ ప్రాపర్గా ఎలాంటి చెకింగ్ చేస్తారు, అనంతరం ఏ విధంగా లైసెన్స్ ఇష్యూ చేస్తారు? ముఖ్యంగా మేము షాపు ఎక్కడ ఏర్పాటు చేశారు, షాపు ఏర్పాటు చేయడంలో భద్రతా ప్రమాణాలు ఏమేమి పాటించారు, దానివల్ల అక్కడికి కొనడానికి వచ్చే వాళ్ళకి ఏమైనా ప్రమాదం అన్న అనేది మేము ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటామండి. అందుకే ఫస్ట్ థింగ్ ఏం చూస్తామంటే మేము అది ఓపెన్ గ్రౌండ్ అయి ఉండాలి. చుట్టుపక్కల ఎలాంటి పబ్లిక్ కాంగ్రిగేషన్ ప్లేసెస్ కానీ హజార్డ్ ప్రిమిసెస్ కానీ లేకుండా చూసుకుంటాము. షాపుకి మధ్య 3 మీటర్ల డిస్టెన్స్ ఉండేలా చూసుకుంటాము. షాపులు అనేవి ఖచ్చితంగా నాన్ కంబస్టబుల్ మెటీరియల్, సాధారణ వీళ్ళు రేకులతోనే పెట్టుకుంటారు, నాన్ కంబస్టబుల్ మెటీరియల్తోనే పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ ఇవన్నీ ఐఎస్ స్టాండర్డ్ వాడాలి. అదేవిధంగా ఎలాంటి కంబస్టబుల్ మెటీరియల్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంచకూడదు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ పరంగా ఆలోచించినట్లయితే అక్కడ ఎక్స్టింగ్విషర్స్ పెట్టాలి, డ్రమ్ముల్లో నీళ్లు, బకెట్లు, అందులో ఇసుక, కొన్ని బకెట్లో 6 బకెట్లలో పెట్టి అందులో 3 బకెట్ల ఇసుక, 3 బకెట్లో నీరు పెట్టడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా పెట్టిన తర్వాతనే మేము అలాంటి షాపులకి పర్మిషన్ ఇస్తాం. 18 సంవత్సరాల లోపు వాళ్ళని కూడా అందులో పనికి కానీ పెట్టకుండా చూసుకొని నిర్ధారించుకున్న తర్వాతే వాటికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ 2 అంటే మనకు సికింద్రాబాద్ పరిధి వస్తుంది. సికింద్రాబాద్లో ఇటు పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి జింకానా గ్రౌండ్స్ వీటన్నిటిలో కూడా పర్మిషన్స్ ఇస్తుంటారు కదా. సో వారికి ఎలాంటి నామ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఆ ప్రెమిసెస్లో ఒక్కసారిగా జనకూడి ఉన్న సందర్భంలో వారికి పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏ విధంగా పర్యవేక్షిస్తారు? జనావాసాలకు కొంచెం దూరంగా ఉన్న ప్రదేశాల్లోనే ఓపెన్ ఏరియాలోనే ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వచ్చే వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు, బయట ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మేము అటువంటి గ్రౌండ్లకి మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత అక్కడ వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందే మేము ఆ షాప్స్ ఎవరైతే పెట్టారో అవన్నీ విజిట్ చేసి మేము ఏదైతే లైసెన్స్ ఇచ్చామో దాని ప్రకారమే ఉన్నాయా లేదా చూసుకొని నిర్ధారించుకున్న తర్వాత అక్కడే మేము వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేయాలో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.